ఈ ఈవెంట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ, ఫుట్బాల్ ప్లేయర్స్కి, అలానే ఫుట్బాల్ టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా కంప్లీట్గా. మెన్ సంబంధించి 4 సెమీఫైనల్కి రీచ్ అయినాయి. దాంట్లో నిజామాబాద్ స్పోర్టింగ్ అండ్ స్ప్రింగ్ సాకర్ 2 కూడా ఫస్ట్ సెమీఫైనల్ ఆడారు. దాంట్లో సెమీఫైనల్కి నిజామాబాద్ స్పోర్టింగ్ ఫైనల్కి వచ్చింది. అలానే కేర్ ఫుట్బాల్ అకాడమీ అండ్ ఫ్రెండ్స్ వర్సెస్ ఫ్రెండ్స్ ఫుట్బాల్ క్లబ్, ఈ రెండింటి మధ్యలో సెమీఫైనల్ మార్నింగ్ జరిగింది. దాంట్లో కేర్ ఫుట్బాల్ అకాడమీ ఫైనల్ ఆడింది. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో నిజామాబాద్ స్పోర్టింగ్ వర్సెస్ కేర్ ఫుట్బాల్ అకాడమీ మధ్య జరిగిన ఈ పోటీలో కేర్ ఫుట్బాల్ అకాడమీ ఈరోజు విన్నర్గా నిలిచింది. విన్నర్గా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. అలానే ఉమెన్స్ సంబంధించి సెమీఫైనల్కి జ్యోతి ఫుట్బాల్ క్లబ్ అండ్ వర్సెస్ ఉమెన్స్ కాలేజ్ మధ్య జరిగింది ఈరోజు మార్నింగ్. దాంట్లో జ్యోతి ఫుట్బాల్ టీం ఫైనల్కి రావడం జరిగింది. అలానే డాక్టర్ కేఆర్ఎఫ్సికి నేషనల్ ప్లేయర్స్ వచ్చారు సార్. నేషనల్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పుష్ప అండ్ నేహ ఇద్దరు కూడా నేషనల్ ఆడారు. అలానే అలేఖ్య సార్ తెలంగాణ టీం క్యాప్టెన్ ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయినారు. అలానే సాయి వైష్ణవి అనంతపూర్ నుంచి వచ్చారు. తర్వాత తెలంగాణ జూనియర్స్ నుంచి జాహ్నవి, తర్వాత హరిణి ఇద్దరు కూడా నేషనల్ ప్లేయర్స్ సార్. వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. చాలా మంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో అన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు సార్. ఇప్పుడు గెలిచిన ఈరోజు డాక్టర్ కవితారెడ్డి టీం సార్, ఇది IWL ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2కి సెలెక్ట్ అయింది సార్. ఈ టీము వీళ్ళు తెలంగాణ నుంచి ఓన్లీ 1 క్లబ్ సెలెక్ట్ అయింది సార్. ఏ క్లబ్ నెక్స్ట్ ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2లో పార్టిసిపేట్ చేస్తారు సార్. నెక్స్ట్ ప్రతి ఒక్కరు సార్ చాలా ప్రొఫెషనల్గా ఆడారు. 2 days చాలా మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో ఆడారు. చాలా మంచి గేమ్ ఆడారు. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఈ టోర్నమెంట్ నిర్వహణలో మనకు మెయిన్గా జావేద్ గారు డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెక్రటరీ, అలానే జాయింట్ సెక్రటరీ మసూద్ గారు, తర్వాత నాగరాజ్ గారు, ఈ 3 పిల్లర్స్ సార్. వీళ్ళు ఈ మొత్తం స్పోర్ట్స్ ఈవెంట్ కావడానికి మాకు ముందు నుంచి మాకు సహకరించి ఏ విధంగా ప్లాన్ చేయాలా, ఎట్లా చేయాలా, రిఫరీస్ని ఎక్కడి తీసుకురావాలా ఏంటి అని మాకు మొదటి నుంచి గైడ్ చేసి ఈరోజు వీళ్ళు చేశారు సార్. వీళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుతాం. దయచేసి మాట్లాడికి ముందుకు రావాల్సిన మనవి ఉన్నారమ్మా. అలెక్యమ్మ. Welcome to all dignitaries. Sir, first of all, we are so happy. టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఎవరు ఏ ఇంజురీ కాకుండా ప్రశాంతంగా జరిగింది. సో దీనికి జావీద్ సార్, మసూద్ సార్, నాగరాజ్ సార్ చాలా కష్టపడ్డారు. మ్యాచెస్ అన్నీ కూడా మంచిగా జరిగినాయి. అండ్ ఇట్లాంటి టోర్నమెంట్స్ ఇంకా పెట్టాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గర్ల్స్కి కాంపిటీషన్ నిజామాబాద్ నుంచే ఉంది. పిల్లలు ప్రొడక్ట్ అవ్వాలంటే మ్యాచెస్ కావాలి, టోర్నమెంట్స్ కావాలి. సో ఇట్లాంటివి మీరు ఇంకా మంచి కండక్ట్ చేస్తే మాకు అడ్వాంటేజ్ అని మేము అనుకుంటున్నాం. అండ్ గ్రౌండ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న గ్రౌండ్స్లో ఇక్కడ 4 క్లబ్బులు ఉన్నాయి. 4 క్లబ్బులు కూడా నాగరాజ్ సార్వే. ఈ 4 టీంలు పిల్లలు అందరు నాగరాజ్ సార్ స్టూడెంట్సే సార్. ఇంతమంది పిల్లలు ప్రొడక్ట్ అయ్యారంటే మాకు చిన్న గ్రౌండ్ ఉన్న గ్రౌండ్లోనే మేము యూటిలైజ్ చేసుకొని ఈరోజు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ బాయ్స్ కూడా వాళ్ళందరూ రెగ్యులర్గా వాళ్ళతో మేము మ్యాచెస్ ఆడి వాళ్ళు మాతో ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి చిన్న గ్రౌండ్ అయినా సరే నాగరాజ్ సార్ చాలా పెద్ద ప్లేయర్లను తయారు చేశారు. ఎగ్జాంపుల్ సౌమ్య, తనని చూసి ఈరోజు ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారు. అండ్ CA జ్యోతి ఫుట్బాల్ అయ్యారు, అది ఒక పెద్ద అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ నక్షత్ర, హరిణి ఉన్నారు. అప్కమింగ్ ప్లేయర్స్ మా దగ్గర ఉన్నారు సార్. ఇంకా ఫోకస్ వాళ్ళే. ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇండియా ఆడతామని కోరుకున్నా. అండ్ మీ సపోర్ట్, మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజ్ సార్ ఎప్పుడు మాకు స్పీచ్ చెప్పినా చైతన్య సార్ యూట్యూబ్లో ఆయన స్పీచ్లు వినండి అనే ఫస్ట్ మాకు చెప్తారు. ఎందుకంటే మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ మీరు చెప్పే ఆ విధానం అవన్నీ నేర్చుకోమని మాకు సార్ చెప్తారు. టైమింగ్, పంచువాలిటీ, డిసిప్లిన్ కానీ. సో అవన్నీ మేము మీ దగ్గర నేర్చుకొని మేము కూడా ఇంత ఘనంగా ఆడి మీలాగా ఒక స్థాయిలో ఉండాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి టోర్నమెంట్ మాకు మీరు కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. దిస్ టోర్నమెంట్ ఫర్ CP sir, Chaitanya sir and ACP sir, and thank you for
our Javed sir, secretary sir, and Nara sir. And thank you for one and all. Thank you. మెమోరియల్ ఫుట్బాల్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్రీడాకారులందరికీ, వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులందరికీ, ఇటువంటి ఒక కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడానికి మాకు హెల్ప్ చేసిన ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీకి, మేనేజర్కి, తర్వాత నా తోటి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇందాక అమ్మాయినట్టు వన్ ఆఫ్ ది గుడ్ మెట్రిక్స్ ఏంటంటే మనకి ఎవరికి ఇంజురీ కాలేదు. స్పోర్ట్స్ పర్సన్స్ కెరీర్లో ఇంజురీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంజురీ కాకుండా ఆడడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంజురీ అయితే ఏమవుతుంది? ఇంజరీ అయితే ఆబ్వియస్లీ మీ యొక్క లిగమెంట్ ఇంజరీ అయిందనుకోండి, మళ్ళీ అదే స్పీడ్లో మనం పరిగెళ్ళాం. లేదంటే షిన్ ఇంజరీ, మన షిన్ ప్యాడ్ ఎందుకు పెట్టుకుంటాం? షిన్ ఇంజరీ కాకుండా చేసుకుంటాం. సో అటువంటి ఇంజరీస్ లేకుండా మనం ఈ కాంపిటీషన్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకున్నాం. అందుకు ముందుగా కోచ్ నాగరాజు గారి ఈ దగ్గరుండి చేయించినందుకు నాగరాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే సరే, ఇక్కడికి వచ్చాను, పోలీస్ గురించి, ట్రాఫిక్ గురించి కూడా మాట్లాడతాను. మీరు షిన్ ఇంజరీ కాకుండా మన షిన్ ప్యాడ్స్ అన్నీ పెట్టుకుంటాం. మరి బయట ట్రాఫిక్ అయితే హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతాం అందరం. ఎంత చెప్పినా చెప్పినంతసేపే, తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ మర్చిపోతాం. ఒక ఇంజరీ కెరీర్ని ఎట్లా దెబ్బతీస్తుందో ఒక యాక్సిడెంట్ ఒక ఫ్యామిలీని ఎట్లా దెబ్బతీస్తుంది. అందుకోసం మనం ఈ సేఫ్టీ అంతా ఫాలో అవ్వాలి. ఇంకా రెండో విషయం, అందరూ చాలా బాగా ఆడారు. వాళ్ళకి చూస్తున్నా ఇలాగా మాట్లాడుతూ ఉంటే కూడా ఫైనల్స్ మ్యాచ్ కూడా డ్రా అయింది, 3-1 షూట్అవుట్ దాకా వెళ్ళిందంట. వెరీ గుడ్. అండ్ మీ క్రీడా స్ఫూర్తి అంతా బాగా ప్రదర్శించారు. అయితే ఒక విషయం అబ్జర్వ్ చేశాను, మాట్లాడమంటే పాపం అమ్మాయి ప్రస్తుతం అమ్మాయిని పిలుస్తాము, ఇది తప్పదు కాబట్టి ఆమె వచ్చి మాట్లాడుతుంది. అబ్బాయిని అడగానే వాళ్ళకి కొంచెం చదువుతున్నారు అటువైపు, ఇంకా కనబడకు. మీకు ఆ ధైర్యం రాదు. जब तक तुम लोग यहाँ पे आके बात नहीं करोगे तब तक तुम्हारे कभी वो भरोसा नहीं आएगा हम बात कर सकते. మేము కూడా ఎక్కడి నుంచి రాలేదు, మేము కూడా మీ దగ్గర భయపడిన వాళ్ళమే ఒకప్పుడు. అరే స్టేజ్ మీదకి వెళ్ళాలా, స్టేజ్ మీదకి వెళ్తే ఏం మాట్లాడాలా. ఈ స్పోర్ట్స్ గురించి ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాము అంటే, స్పోర్ట్స్లో ఇది ఒక భాగం. వెన్ యూ విన్ ఆర్ వెన్ యూ అందరిని కూర్చోబెట్టి మాట్లాడాలా, सबको बिठा के बात करना, ये सारी चीज़ें होते स्पोर्ट्स पे होते. అందుకోసం దట్ ఈజ్ ది వెరీ రీజన్ స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి. మీరు నలుగురితో మాట్లాడితేనే బయట కూడా మాట్లాడగలుగుతారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు. మీకు ఏది కావాలో, మీకు ఏది వద్దు, మీకు ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పగలుగుతారు. అటువంటి మంచి ఎక్స్పీరియన్స్ మీకు స్పోర్ట్స్ ఇస్తుంది. मल्ली फिर एक और बार टूर्नामेंट होगा, फिर तुम लोग बात करने के लिए कोई नहीं आएगा. यही होते, रिपीट होते. नहीं, इट शुड बी योर हैबिट. ఎవరితో మాట్లాడతాం? టీమ్తో. ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ టీమ్ ప్లేయర్తో మాట్లాడండి. ఏమనుకుంటున్నాం ఏంటి, మోటివేషన్ స్పీచ్లు ఇస్తారు కదా, మీ కోచ్ ఇస్తాడా నాగరాజు? ఏం నాగరాజ్ ఇస్తావు మోటివేషన్ స్పీచెస్ మ్యాచ్ ముందు? తర్వాత కెప్టెన్ వాళ్ళ టీం మెంబర్స్తో కూడా మాట్లాడాలి. సో పబ్లిక్ స్పీకింగ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దెన్ ఓకే, గెలిపోవటములు ఓకే, గేమ్లో వెరీ సహజం. బట్ యాజ్ ఫస్ట్ డే కూడా నిన్న కూడా చెప్పినట్టు, స్పోర్ట్స్ టీచర్స్ దిస్ థింగ్. ఇవాళ ఓడిపోయామంటే రేపు మళ్ళీ ఆడకుండా ఆపేయను, రేపు మళ్ళీ ఆడతాను. నెవర్ గివ్ అప్ or never stop trying. That is what is life, that is what is sports. So always remember this thing. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎంత డెడికేషన్తో వర్క్ చేసాం, ఎంత డెడికేషన్తో మనం గేమ్ ఆడాం, అదే డెడికేషన్తో ఏ యాక్టివిటీ చేసినా ఆ డెడికేషన్తో ముందుకు వెళ్ళాలి. ఇవాళ ఇంతమంది
పేర్లు పెట్టకుండా మన ఎంపల్లి మన కానిస్టేబుల్ గారు అయిన స్వర్గీయ ఎంపల్లి ప్రమోద్ కుమార్ గారి పేరు పెట్టుకుని ఎందుకు ఆడుతున్నాం? ద డెడికేషన్ విచ్ ఈ షోడ్. ఆయన డెడికేషన్తో ముందుకు వెళ్ళారు. సో దట్ సేమ్ థింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అందరికీ మీ పేరెంట్స్కి, ముఖ్యంగా ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. మీ పిల్లల్ని ఇట్లాగా బయటికి తీసుకొస్తున్నారు, ఆడిస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. అందరికీ అభినందనలు. బట్ అట్లానే మీరు ఇంకా కంటిన్యూస్గా డిఫరెంట్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆడుతూ ఉండాలని. అండ్ మెసేజ్ ఆఫ్ స్పోర్ట్స్ దట్ వీ షుడ్ బీ అవే ఫ్రమ్ ఆల్ బ్యాడ్ థింగ్స్ అండ్ బీ టువర్డ్స్ గుడ్. డ్రగ్స్ కానీ అండ్ మిగతా కానీ ఎనీ యాక్టివిటీస్, క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ దూరంగా టువర్డ్స్ గుడ్ యాక్టివిటీస్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇది స్పోర్ట్స్ పెడతాం. విల్ బీ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఓకే, లాస్ట్ 1 yearలో ఒకసారి పెట్టుండొచ్చు, మళ్ళీ విల్ సీ. ఒక క్యాలెండర్ పెట్టుకోవాలా, ఒక ప్లాన్ పెట్టుకోవాలా. విల్ కమ్ అప్ విత్ దట్ సో దట్ సమ్ యాక్టివిటీ ఆర్ ద అదర్ మీకు రెగ్యులర్గా ఉండేటట్టు విల్ ఎన్ష్యూర్. సో బట్ ఫర్ నెక్స్ట్ టైం ఐ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్ టు కమ్ ఆన్ టు ది డయాస్ అండ్ స్పీక్. అందరు బయటకు రావాలా, పైకి వచ్చి మాట్లాడాలి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. అందరికీ మళ్ళీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఐఎమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. ఇది ఒకటే కాదు, సో ఆల్వేస్ కంటిన్యూస్ ఎఫర్ట్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంపిటీషన్. జై హింద్.